బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేడ్చల్ ఎంపీగా పోటీ చేస్తానన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ఘనత తమదేనన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్లో మల్లారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి డౌట్ వస్తుంది. అందులో బ్యాంక్ ఖాతా నంబర్ అడిగి ఇంకోటి 10 ఏళ్ల సంది ఒక రేషన్ కార్డు ఉందనుకో వాళ్ళకు పాతది. ఇప్పుడు ఈ కొత్త విధానాలు వస్తున్నాయి. వీళ్ళు ఇస్తారా లేక ఉన్న రేషన్ కార్డు పొడగొడతారా అనే పేద ప్రజలకు అనేక రకంగా దాంట్లో క్లారిటీ లేదు, అనుమానాలు వస్తున్నాయి. డిస్కషన్ కూడా వచ్చింది. ఆ డిస్కషన్ నేను పత్రికల ముంగట నేను మాట్లాడుతున్నాను. దానికి కూడా క్లారిటీ ఇవ్వండి. రియల్గా ఎవరు పేదోళ్ళు ఉన్నారు, ఎవరికి వైట్ కార్డు ఉంది, 6 గ్యారంటీలు ఎవరికి ఎలిజిబిలిటీ మీరు చెప్తున్నారు. ఎవరికైతే 6 గ్యారంటీలు వస్తాయో ఆ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్తున్నారు. వైట్ కార్డు బాగానే ఉంది, కానీ అది తొందరగా ప్రాసెస్ చేయండి. ఇంకెప్పుడు చేస్తారు అది? ఇప్పటికే 100 రోజులు అన్నారు. సరే 100 రోజులు అవుతుంది, వస్తూనే ఉంది. వీడికి 30-32 రోజులు అయిపోయింది, ఇంకా 70-60 రోజులు ఉంది. దానికి గ్యారెంటీ ఎట్లా చేస్తారు, ఏ రకంగా డబ్బు దానికి కేటాయిస్తారు, ఎట్లా బడ్జెట్ కేటాయిస్తారు, ఎక్కడికి కొద్దిగా క్లారిటీ ఇస్తే అందరికి కూడా నమ్మకం వస్తుంది. ఇట్లా రకరకాలుగా అన్ని చేసి ఏదో అతుకుల